నాదిర్ చినై విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు గాను ఈ ఫేట్ను నిర్వహిస్తున్నట్లు సీనియర్ ట్రస్టీ నాదిర్ చినై అన్నారు. సికింద్రాబాద్ పార్క్ లేనిలో గల బీఆర్జేసీ పార్సీ హైస్కూల్లో ఆదివారం విద్యార్థులు అలాగే పాఠశాల సిబ్బందుల ఉత్సాహాన్ని ఆటవిడుపును నింపేందుకు పార్సీ హైస్కూల్ ఆధ్వర్యంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఫేట్ను సీనియర్ ట్రస్టీ నాదిర్ చినై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలలో పేదల విద్యకు ట్రస్ట్ ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, అలాగే విద్యార్థులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణు వర్ధనాచారి మాట్లాడుతూ పాఠశాలలో దాదాపు 1000 మంది విద్యార్థులు ఉన్నారని, ఇందులో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నారని, అలాంటి వారికి స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక చేయూతను అందించినట్లు తెలిపారు. అంతేకాక ట్రస్ట్ నిధుల నుంచి గత విద్యా సంవత్సరానికి గాను దాదాపు 15 లక్షల రూపాయలను స్కాలర్షిప్ల ద్వారా అందించామన్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉపకార వేతనం అందించేటటువంటి ఏకైక ప్రైవేటు విద్యా సంస్థని తల్లిదండ్రులు కొనియాడుతున్నారన్నారు. ఫేట్స్లో హూప్లా, టెయిల్ ది డాంకీ, స్కేరీ హౌస్లతో పాటు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో హూప్లా, స్కేరీ హౌస్లు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. ఫేట్ విజయవంతం కావడానికి ఎంతో కృషి చేసిన PRO MVV సత్యనారాయణ, రత్నాకర్, అనిహిత, ఇతర టీచర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. స్థాపించబడుతుంది. ఇప్పటికీ 104 సంవత్సరాల క్రితం స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు సహకరిస్తూ ఉన్నత స్థాయిలో వాళ్ళని చేస్తున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫేట్ 2023 సంవత్సరంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫేట్ జరుగుతుంది. ఈ ఫేట్ అనేది పిల్లలలో సృజనాత్మకత కావచ్చు, పరిమితం కావచ్చు, ఏదైతే వాళ్ళు చేయగలుగుతున్నారో, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి జరుగుతున్నటువంటి విషయంలో ఇది బాగా సహకరిస్తుంది. ఈ విషయంలో మా పాఠశాల విద్యార్థులు, తర్వాత స్కూలు ఉపాధ్యాయ బృందం కావచ్చు, ఉపాధ్యాయుని బృందం కావచ్చు, వీళ్ళంతా సహకారంతో ప్రతి 4 సంవత్సరాలకు విజయవంతంగా నడిపిస్తున్నాం. అలాగే మా పాఠశాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నందువల్లే మేము ఇప్పటి వరకు చాలా బాగా ప్రతి విషయంలో వాళ్ళ కోఆపరేషన్ తోటే మేము ముందుకు వెళ్తున్నాము. వాళ్ళ సహకారం మేము ఎప్పటికీ మరవలేనిది. ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్ సభ్యులు కూడా మా అందరికీ చాలామంది విద్యార్థులు, పేద విద్యార్థులకు వాళ్ళ చదువు సహకారంలో కావచ్చు, స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఉపకార వేతన సమయంలో ప్రతి విషయంలో 178 మంది పిల్లలకు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ ఉన్నత విద్యలకు సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ఎప్పటికీ దున్నబడి ఉంటాము. మా కోవిడ్ సమయంలో కూడా మా ఉపాధ్యాయులందరికీ ఫుల్గా శాలరీ ఇచ్చి మాకు కూడా సహకరించారు. ఈ విషయంలో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల సర్వాంగీణ వికాసం కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎంతో దూరం వారాలకు ఓర్చి తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకెళ్ళి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలంటే కష్టమైన విషయం. కాబట్టి ఆ ఆనందాన్ని మా స్కూలు ప్రాంతంలోనే, మా స్కూల్ పరిసరాల్లో ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫీల్డ్ అనేటువంటి పెట్టాం. ఆటలు పాటలతోటి ప్రతి విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసానికి తోడ్పడాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అందరి సహాయ సహకారాలతో మేనేజ్మెంటు, టీచర్లు, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మా తల్లిదండ్రులు, వాళ్ళ సహకారం లేనిదే మేము లేనిదే పార్టీ స్కూల్ లేదు. కాబట్టి అందరి తల్లిదండ్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.